తెలంగాణలో మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫామ్ చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 63 లక్షల మందికి ఫ్రీగా చీరలు ఇవ్వాలని సర్కార్ భావించింది. మహిళా సంఘాల యూనిఫామ్ చీరల కోసం ప్రత్యేకంగా డిజైన్లు రూపొందించినట్టు తెలుస్తోంది. చీరల డిజైన్ ను సెర్ప్ సీఈఓ దేవరాజన్ మంత్రి సీతక్కకు చూపించారు. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫామ్ చీరలు ఇవ్వబోతోంది ప్రభుత్వం. తెలంగాణలో మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫామ్ చీరలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. 63 లక్షల మందికి ఉచితంగా చీరలు ఇవ్వాలని సర్కార్ భావించింది. మహిళా సంఘాల యూనిఫామ్ చీరల కోసం ఇప్పటికే ప్రత్యేకంగా డిజైన్లు కూడా రూపొందించినట్టుగా తెలుస్తోంది. చీరల డిజైన్ ను సెర్ప్ సీఈఓ దేవరాజన్ అలాగే మంత్రి సీతక్కకు చూపించారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫామ్ చీరలు ఇవ్వబోతోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మహిళా సమాఖ్య సభ్యులకు ఇక నుంచి యూనిఫామ్ చీరలు ఉండబోతున్నాయి. యూనిఫామ్ చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 63 లక్షల మందికి ఉచితంగా చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సంఘాల యూనిఫామ్ చీరల కోసం ఇప్పటికే ప్రత్యేకంగా డిజైన్లు కూడా రూపొందినట్టుగా తెలుస్తోంది. చీరల డిజైన్ ను ఇప్పటికే సెర్ప్ సీఈఓ దేవరాజన్ మంత్రి సీతక్కకు చూపించారు. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫామ్ చీరలు ఇవ్వబోతోంది తెలంగాణ ప్రభుత్వం.